వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌కి అండ్ ఎన్ఐడిఎంకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఒకటి చెప్పాలి నేను ఫస్ట్. ఏ ఇన్‌స్టిట్యూట్‌ని నేను తక్కువ చేయాలని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓన్లీ వేరే ఇన్‌స్టిట్యూట్‌కి, ఎన్ఐడిఎంకి డిఫరెన్స్ ఏంటో అది మాత్రమే చెప్పాలి అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నా. ఓకే. సో మిమ్మల్ని ఏదైనా ముందే చెప్తున్నా, మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎన్ఐడిఎం ఏంటంటే 2011లో ఎస్టాబ్లిష్ అయింది బెంగళూరులో. సో దానికి ఇప్పుడు నియర్లీ ఒక 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది స్టూడెంట్స్ని ట్రైన్ చేయడంలో, ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. సో ఇప్పటివరకు అరౌండ్ ఒక 55,000 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేసినాం. మా ఇన్స్టిట్యూట్లో వెరీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రమే ఉంటారు, ట్యూటర్స్ మాత్రమే ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 55,000 మేము అంతమందికి ట్రైనింగ్ ఇస్తే అరౌండ్ ఒక 50,000 మెంబర్స్కి, ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చారు. వేరే ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే వాడు బేసిక్ మాత్రమే కవర్ చేస్తారు. ఆ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అయితే అవసరం ఉంటుందో అంత మాత్రమే చెప్తారు. ఎన్ఐడిఎంలో ఎలా చెప్తారు అంటే బేసిక్ ఫండమెంటల్స్ నుంచి వెళ్ళి ఏఐ అడ్వాన్స్ లెవెల్ వరకు, లైక్ ఒక ఎంటర్ప్రీనర్షిప్ లెవెల్లో లేదంటే ఒక ఏజెన్సీ టైప్ లెవెల్లో, అంత టాప్ నాచ్ లెవెల్లో ప్రతి ఒక్క మాడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాకుండా ఎక్స్పీరియన్స్తోనే మేము ఎలా చెప్తామంటే మినిమం